రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి పోస్టు మార్టం పూర్తయింది. దీంతో వీరయ్య మృతదేహం స్వగ్రామం అమ్మనబ్రోలుకు తరలించారు. మరోవైపు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక కాసేపట్లో ఒంగోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియలో పాల్గొనున్నారు. నిన్న హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. దీంతో వీరయ్య మృతదేహం స్వగ్రామం అమనబ్రోలుకు తరలించారు. మరోవైపు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక కాసేపట్లో ఒంగోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియలో పాల్గొనున్నారు. నిన్న హత్యకు గురైన టీడీపీ నేత వీరయ్య చౌదరి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. దీంతో వీరయ్య మృతదేహం స్వగ్రామం అమనబ్రోలుకు తరలించారు. మరోవైపు టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇక కాసేపట్లో ఒంగోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వీరయ్య చౌదరి అంత్యక్రియలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ ఫోన్లైన్ అందిస్తారు. సురేష్, థ్యాంక్ యూ చెప్పి నిన్న ఒంగోలు నగరం ఏదైతే టీడీపీ సీనియర్ నేత మాజీ నాగులపులపాడు ఎంపీ ఎవరైతే ఉన్నారో అలాగే నాగులపులపాడు టీడీపీ మండలి ఎవరైతే ఉన్నారో ముప్పై వరకు వీరయ్య చౌదరి హత్య చేసి ఒంగోలులో కలకలం రేపని చెప్పుకోవాలి. నిన్న రాత్రి 7:30 గంటల సమయంలో ఒక 4 వ్యక్తులు 2 విగ్రహాల మీద ఒంగోలు పాత బైపాస్ లో ఉన్న ఏదైతే వీరయ్య చౌదరి కార్యాలయం ఉందో ఆ కార్యాలయంలో చొరబడి 9 వ్యక్తులు అక్కడ స్థానిక ఆఫీస్ లో ఉన్న సిబ్బంది మీద ముందు వాళ్ళని కత్తితో భయపెట్టి వాళ్ళని పక్కకు తప్పించి ఒక రూమ్ లో బంధించారు. అనంతరం అక్కడ ఏదైతే లెక్కలు చూసుకున్నా తన కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారో వీరయ్య చౌదరి మీద విచక్షణారహితంగా అత్యంత దారుణంగా అయితే దాదాపు 35 సార్లు గుంటె మీద కానీ ఛాతి మీద అట్లాగే మొహం గొంతు మీద అయితే దాడి చేసి అతన్ని పూర్తిగా అక్కడ చనిపోయేలాగా విధంగా అయితే నరికిన పరిస్థితి ఉందో ఆ వాసన అనంతరం వీరయ్య చౌదరి చనిపోయిన తర్వాత నిర్ధారించుకొని అక్కడి నుంచి ఏదైతే ఈ 2వ ఫ్లోర్ లో ఉన్న వీరయ్య చౌదరిని చంపేసి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ కిందకు వచ్చి మెట్ల మార్గం ద్వారా ఏదైతే వాళ్ళు ద్విచక్ర వాహనం వేసుకుంటారో ఆ వాహనాల మీద అక్కడి నుంచి పరారైన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా వీరయ్య చౌదరి ముద్ది ఇటు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఒక దావానంలో వేస్తుందని చెప్పుకోవచ్చు. వెంటనే అక్కడికి ఏదైతే జిల్లా ఎస్పీ కార్యాలయానికి కొంత దూరంలోనే ఉండడంతో ఎస్పీ గారు కూడా వెంటనే ఘటనాస్థలాలకు వెళ్ళి స్థానికంగా అక్కడ పరిస్థితులు పరిశీలించిన పరిస్థితి ఉంది. మరోవైపు డాగ్ స్క్వాడ్ తో పాటు క్యూస్ కూడా అక్కడికి పిలిపించి ఏదైనా ఆధారాలు సేకరించే పనులు అయితే పడ్డారు. అనంతరం ఇటు విషయం తెలుసుకున్న ఇటు సంతనతులపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గానీ అట్లాగే ఒంగోలు ఎంపీ మాగుండు శ్రీనివాసరెడ్డి కానీ ఒంగోలు ఎమ్మెల్యే దామచంద్ర జనార్దన్ కూడా వెంటనే అక్కడ వీరయ్య చౌదరి ఏదైతే ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చారో మొదట వీరయ్య చౌదరి మృతి చెందారని చెప్పి వాళ్ళు నిర్ధారించుకుని వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి వీరయ్య చౌదరి ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ డాక్టర్లు అయితే వీరయ్య చౌదరి అప్పటికే మృతి చెందారని చెప్పడంతో అక్కడి నుంచి ఒంగోలు అయితే ప్రభుత్వ హాస్పిటల్ ఉంది రించికి తరలించిన పరిస్థితి ఉంది. ఈ ఒంగోలు ఎమ్మెల్యే అట్లాగే సంతనతుల బండ్లే అట్లాగే ఒంగోలు ఎంపీ మాగుండు శ్రీనివాస వీళ్ళు ముగ్గురు అయితే అటు ఒంగోలు రించికి వెళ్లి మార్చిలో ఉన్న వీరయ్య మృతదేహాన్ని పరిశీలించి అట్లాగే ఆయనకు నివాళులు కల్పించిన పరిస్థితి. అనంతరం ఈ విషయం అయితే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే మంత్రిగా ఉన్న నారా లోకేష్ గాంధీ ఈ విషయం పట్ల అయితే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఆ పోలీసు ఉన్నతాధికారులతో కూడా మాట్లాడే పరిస్థితి ఉంది. వెంటనే చర్యలు తీసుకోవాలి, నిందితులు ఎవరైనా కానీ వెంటనే పట్టుకోవాలని చెప్పి పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి. దీని మీద అయితే జిల్లా ఎస్పీ దామోదర్ రెడ్డి కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే స్థానికంగా అక్కడున్న ఏదైతే సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయి వాటిని గ్యాదర్ చేసిన పరిస్థితి. సీసీటీవీ ఫుటేజ్లు కూడా రాత్రి నుంచి క్లియర్ గా పరిశీలిస్తున్న పరిస్థితి. అంటే వచ్చిన వాళ్ళు ఈ ఎవరైతే ఈ అగంతకులు ఉన్నారో 9 దుండగులు వారు తెలుగులోనే మాట్లాడారు. అదే వాళ్ళ ముఖానికి మాస్కులు ఉండడం ద్వారా వాళ్ళని మేము గుర్తించలేకపోతున్నాం. కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళు తెలుగులోనే మాట్లాడడంతో వాళ్ళు తెలుగు వారని చెప్పి మాకు అర్థం అవుతుందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ లోకల్ గా ఇప్పుడు పోలీసుల అనుమానం ప్రకారం అయితే వచ్చిన వాళ్ళు సుపారీ తీసుకుని వచ్చి ఇక్కడ చంపుతుంటారు అని చెప్పి పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి. అయితే
ఇటు బీహార్ నుంచి వచ్చిన వాళ్ళైతే కాదు, ఇటు లోకల్ గా వాళ్ళు తెలుగు మాట్లాడుతున్నారు, స్పష్టంగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళు లోకల్ గా ఉండే వాళ్ళే అని చెప్పి పోలీసులు ఏదో అనుమానాలు వచ్చినాయి. ఈ చంపిన వారు కూడా మేబీ ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఎక్కడ ఆశ్రయం పొంది ఉంటారు. ప్రస్తుతం అయితే వాళ్ళు ఈ జిల్లా దాటి బయటకు వెళ్లే పరిస్థితి అయితే ఉండదని చెప్పి అయితే మరోవైపు పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వెంటనే ఈ ఘటన విషయం సీఎం చంద్రబాబు ఇటు హోమ్ మినిస్టర్ కూడా అట్లాగే గొట్టిపాటి ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కూడా జిల్లాకు వెళ్లి పరిశీలించాల్సింది అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. దీనికి అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో అయితే హోమ్ మినిస్టర్ పొంగలపూడి అనిత కూడా ఇక్కడ వచ్చి ఇటు మార్చురీకి వెళ్లి ఇటు వీరయ్య చౌదరి మృతదేహాన్ని పరిశీలించబడి జిల్లా ఎస్పీతో కూడా మాట్లాడి అసలు విషయాన్ని అయితే ఆరాధించిన పరిస్థితి ఉంది. దీని మీద వెంటనే జిల్లా ఎస్పీ కూడా ఇప్పుడే 12 రకాల టీంలు అయితే ఏర్పాటు చేశారు ఈ నిందితులను పట్టుకోవడానికి. ప్రతి టీంకి డిఎస్పీ స్థాయి అధికారులు అయితే ఒకరిని నియమించినట్టుగా ఇటు జిల్లా ఎస్పీ చెప్పిన పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే ఇటు మరోవైపు ఇంకో కోణం కూడా కనపడుతుంది. వేరే హత్యకు ప్రధానంగా చూసుకుంటే 2 కోణాలు క్లియర్ గా చెప్పేసి, మొదట హత్య జరిగినట్లయితే అంటే వేరయ్య లిక్కర్ సిండికేట్ గా ఇటు ప్రకాశం జిల్లాతో పాటు ఇటు పల్నాడు జిల్లాలో కూడా లిక్కర్ సిండికేట్ వ్యవహారాలు నడుపుతుంటారని చెప్పి అయితే ప్రచారం అయితే ఉంది. ఈ లిక్కర్ సిండికేట్ వ్యవహారంలో మొదట ఈ మర్డర్ జరుగుతుందని చెప్పి పోలీసులు భావించినప్పటికీ తర్వాత దీనికన్నా ఇటు భూమికి సంబంధించింది అయితే ప్రధానంగా ఆరోపణలు అయితే ఉంది. ఇటు బెంగళూరుకు సంబంధించిన ఓ భూమి కానీ, ఇటు రామాయపట్నంలో కానీ, లేకపోతే విశాఖపట్నంలో కానీ వేరేకి కొన్ని బాగా విలువ చేసే భూములు అయితే ఉన్నాయని, వాటిలో కొన్ని లిటిగేషన్ భూములు ఉన్నాయి. వాటిని కూడా వేరే హ్యాండిల్ చేస్తుంటారు. ఒకవేళ ఈ భూముల వ్యవహారంలోనే కొంతమంది ఎవరైనా ఇతనికి పగవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఈ విధంగా సుపారీ ఇచ్చి మర్డర్ చేసే విధంగా చేస్తుండొచ్చు అని చెప్పి అయితే పోలీసులు మరోవైపు ఆ కోణంలో కూడా విచారిస్తున్న పరిస్థితి. ఏ విధంగానే వాళ్ళు జిల్లా ఎస్పీ చెప్పిన ప్రకారం చూసుకుంటే 12 టీములు ఖచ్చితంగా వాళ్ళని త్వరగానే పట్టుకుంటామని చెప్పి జిల్లా ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితి. మరోవైపు చూసుకుంటే ఇటు వేరే చౌదరి మృతదేహానికి ఈ రోజుకైతే ఒంగోలు రిమ్స్ లో అయితే పోస్ట్ మార్టం నిర్వహించడం కంప్లీట్ అయింది. అనంతరం ఇక్కడి నుంచి బాడీ స్వగ్రామైన అమ్మనగోలు నాగల్పురం మండలం అంగమగోలు తరలించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హెలిప్యాడ్ ద్వారా చంద్రబాబులో ఉన్న హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారా చేరుకొని ఇటు ఎవరైతే వేరే కుటుంబం ఉందో ఆ కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలో పాల్గొన్నట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.